సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. ఎల్లవే
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ ఆధ్యాత్మిక క్షేమకరమైన వర్తమానములు దేవుడు ప్రతిదినము మనకు అనుగ్రహిస్తూ, మనని బలపరుస్తూ, వాక్యంలో దృఢపరుస్తూ, ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మన జీవిత ప్రయాణంలో కొనసాగింప చేస్తున్న దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, మరొక నూతన దినం. వేకువను లేచి ప్రభుతో మాట్లాడుదాం, ప్రభు మాటలు విందాం, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రభుతో మన దినాన్ని ప్రారంభించేద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి, ఈ దినమందు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయుటకు మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, నీ సంకల్పం మా పట్ల నెరవేరుస్తుంది. మా నుంచి మీరు కోరుచున్న ఆధ్యాత్మిక జీవితం కొరకైన ఆధ్యాత్మిక సూచనలు మీరు అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈనాటి కొరకు ప్రభా మేము వేచి ఉండగా మీరే మీ లేఖనాలు మాకు విశదపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం. 24వ అధ్యాయము మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. స్నేహితులారా, దావీదు తన కాల చివరి దినముల అనుభవాల మధ్య మరి గత వారంలో 22వ అధ్యాయంలో ఆయన కీర్తించిన ఆ స్తుతి గీతాన్ని మనము కొన్ని అంశాలు ధ్యానం చేశాం. అదే రీతిగా 23వ అధ్యాయంలో మరి ప్రవచనాత్మకంగా మెస్సియానికి వచ్చిన అంశములు దావీదు ఏ రీతిగా సెలవిచ్చాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి 8వ వచనం నుంచి దావీదు యొక్క వీరుల జాబితా కనబడుతుంది. దాని గురించి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయంలో సెన్సస్ గురించి రాయబడింది, సంఖ్య గురించి రాయబడింది. సో 2 అంశాలు ఈ వాక్యపు నేపథ్యంలో ఈ దినము రేపటి దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. మొదటిదిగా సంఖ్య, ప్రజా సంఖ్య వ్రాయడం అనేది మరి దేవునికి అయిష్టమైన కార్యమా, తద్వారా యెహోవా కోపము రగులు కొంది అనే మాట వ్రాయబడింది. అసలు సంఖ్య ఎందుకు లెక్కిస్తారు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, గతంలో ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులోంచి బయటికి వచ్చినప్పుడు ఒకసారి సంఖ్యాకాండము మొదటి అధ్యాయం 46వ వచనంలో 45 నుంచి చదువు. అట్లు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కించబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలందరూ లెక్కించబడి 6,03,550 మంది. 6,03,550 మంది. వీరు ఐగుప్తులోంచి ఆ బానిసత్వపు అనుభవాల నుంచి బయటికి వచ్చిన వారి లెక్క అక్కడ వ్రాయబడింది. అనగా దేవుడు తన ప్రేరణ చొప్పున ఎంతమందిని బయటికి రప్పించాడు. ఐగుప్తు దాస్యములోంచి ఎంతమంది బయటికి వచ్చారు, అరణ్యంలో ఎంతమంది నడిపించబడ్డారన్న దానికి ఒక లెక్క. కాబట్టి సేనగా ఉండగలిగిన 20 ఏళ్ల పైబడిన వారు, అనగా 20 కన్నా లోపల వారు కానీ, ఆ తర్వాత 60 పైన వృద్ధులుగా ఉన్నవారు కానీ, వారిలో స్త్రీలకు కానీ, రోగగ్రస్తులుగా కానీ, బలహీనులు కానీ వారు కాకుండా
6 లక్షల పైబడిన వారు అక్కడ మరి లెక్కించబడడం అనేది జరుగుతుంది. అనగా ఎంతమంది బయటికి వచ్చారు అన్నది లెక్క అవసరం కాబట్టి మరి ఆ లెక్క. ఆ తర్వాత మరలా సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో 51వ వచనంలో ఇశ్రాయేలులో లెక్కించబడిన వీరు 6,01,730 మంది. అనగా సెకండ్ టైం మరలా సెన్సస్ కలుగుతుంది. 6,01,730 మంది. సో ఈ 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో 2 సార్లు లెక్కించడానికి, ఆ 2 సార్లు లెక్కించబడిన లెక్కల్లో కొంత సంఖ్య ఎక్కువ తక్కువ కావడానికి గల కారణం ఏంటంటే, మొదటి సంఖ్య మొదటి అధ్యాయంలో లిఖించబడ్డ ఆ సంఖ్య ఐగుప్తులోంచి బయటికి వచ్చిన వారు. ఈ రెండవసారి వ్రాయబడిన సంఖ్య ఆ ఐగుప్తులోంచి బయటికి వచ్చిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోగా, ఆ బయటికి వచ్చిన వారిలో 20 సంవత్సరాల లోపు ఉన్నవారు యవనస్తులయ్యారు. మిగతా వారందరూ కూడా అరణ్యములో వారు పుట్టినవారు. కాబట్టి ఆ సంఖ్య ఈ సంఖ్య మనము లెక్క వేస్తే మరి ఆ అరణ్యములో పుట్టి ఐగుప్తులోంచి బయటికి వచ్చిన వారిలోంచి కనాను ప్రవేశించిన, అనగా మొదటి సంఖ్య ఐగుప్తులోంచి బయటికి వచ్చిన వారు, రెండవ సంఖ్య కనాన్లో ప్రవేశించిన వారి లెక్క. ఈ రీతిగా మోషే కాలములో అరణ్యములో ఆ ప్రజా సంఖ్య వ్రాయబడిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి. దానికి అనగా ఆనాటి వారి కాలం ఏంటంటే, ఎంతమంది బయటికి వచ్చారు, అదే రీతిగా ఎంతమంది కనాన్లో ప్రవేశించారు. మరి ఆ కనాన్లో ప్రవేశించకముందు కనాన్లో వాళ్ళు చాలా సవాళ్ళు ఎదుర్కోవాలి, శత్రువులను ఎదుర్కోవాలి. కాబట్టి మరి అక్కడ యుద్ధం చేయడానికి వారికి సంఖ్యాబలం, ఏ గోత్రానికి ఎంతమంది ఉన్నారు, దానితో పాటుగా ఆ కనాను దేశాన్ని ఈ గోత్రాల సంఖ్య పరంగా వారిని విభజించాలి, వారికి స్థలాలు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి. కాబట్టి ఆ సమయంలో ఆ సంఖ్య అవసరమైంది. మరి ఇక్కడ దావీదు చివరి కాలంలో ఈ సంఖ్య లెక్కించడం అనేది మరి తప్పుగా ఎందుకు భావించబడింది అని భావించక ముందు ఒకసారి యేసుక్రీస్తు జన్మకాలంలో కూడా జరిగిన ప్రజా సంఖ్య గురించి కొంత మనం జ్ఞాపకం చేసుకుందాం. అగస్టస్ సీజర్ ద్వారా ప్రజా సంఖ్య వ్రాయబడాలని ఆజ్ఞ ఇవ్వటప్పుడు ఆ సంఖ్యలో వ్రాయబడడానికి యోసేపు తన సొంత గ్రామానికి బెత్లెహేంకు ప్రయాణమై వెళ్తాడు. మరి ఆ కాలంలో ఆ ప్రజా సంఖ్య వ్రాయబడ్డానికి గల కారణం ఏంటంటే, 2 ప్రధానమైన కారణాలు. రోమా సామ్రాజ్యం వారు జయించుకుంటూ వచ్చారు కాబట్టి అది వారి స్వాస్థ్యం కాదు, స్వస్థలం కాదు. కాబట్టి వివిధ దేశాలను జయిస్తూ వచ్చినప్పుడు వారికి 2 ప్రధానమైన అంశంలో ఒకటి ఏంటంటే, వారికి ఆర్థిక అవసరం ఉంది. కాబట్టి ట్యాక్సేషన్ కొరకు ఎంతమంది ఉన్నారు, వాటి ద్వారా ఎంత పన్ను సంపాదించగలము. కాబట్టి ఆ సంఖ్యాపరంగా ఆ ట్యాక్సేషన్ కొరకు. రెండవది, వారు యుద్ధం యొక్క ఆవశ్యకత వారికి అధికంగా ఉంది కాబట్టి యుద్ధాలు చేస్తూ పోతుంటారు. కాబట్టి ఒకవేళ యుద్ధంలో అవసరమైతే యుద్ధము చేయగలిగిన యవనస్తులు ఎంతమంది ఉన్నారు. సో మిలిటరీ పర్పస్, ఎకానమీ పర్పస్ కొరకు యేసుక్రీస్తు జన్మకాలంలో కూడా ప్రజా సంఖ్య వ్రాయబడడం జరిగింది. మరి ఇక్కడ దావీదు కాలంలో ప్రజా సంఖ్య రాయబడటానికి, అది తప్పుగా భావించబడటానికి, ఆ ప్రేరణ గురించి రేపు మాట్లాడుకుందాం, కానీ ఆ సంఖ్య గురించి నేను మాట్లాడుతున్నాను. సో తప్పుగా భావించబడటానికి కారణాలు ఏంటంటే, దావీదు తాను ఎన్నిక చేయబడిన నాటి నుంచి దావీదు జీవితంలో అనేకమైన సవాళ్ళు, ఆ సవాళ్ళు అన్నిటిలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. సో గొల్లియాతు మొదలుకొని ఆ తర్వాత సౌలు ద్వారా తరమబడుతున్నప్పుడు కానీ, ఫిలిస్తీనులు ఆశ్రయించినప్పుడు కానీ,
ఆ తర్వాత రాజుగా నిర్ణయించబడిన తర్వాత కానీ, ఆ రాజు అయిన తర్వాత మరలా ఫిలిస్తీన్ లాంటి వారు అనేక మంది శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు కానీ, ప్రతి యుద్ధములు కూడా దేవుడు అతనికి సహాయంగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో వెనక్కి చూసుకుంటే గాడ్ వాజ్ ఎట్ వార్. దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల కాలంలో మనకు గిద్యోన్ బెస్ట్ ఎగ్జాంపుల్. 32,000 మంది నుంచి 300 మందిని ఎన్నుకుంటాడు. వారు కూడా యుద్ధం చేయలేదు, శబ్దాలతో శత్రువును తరిమివేశారు. సో కాబట్టి సంఖ్యా బలాన్ని బట్టి, లేకపోతే వారి యొక్క శక్తి సామర్థ్యాల బట్టి దేవుడు వారికి విజయాన్ని ఇవ్వలేదు. మరి ఇటువంటి అనేకమైన అనుభవాలు రుచి చూచిన దావీదు మరి ఆ ఇశ్రాయేలు సంఖ్యను, యూదా వారి సంఖ్యను విడివిడిగా లెక్కించమని ప్రోత్సహించడం, తాను ప్రోత్సహించబడ్డాడు. తర్వాత తాను యోవాబును ప్రోత్సహించడం. మరి ఈ అనుభవాల మధ్య ఎందుకు ఇది నేరముగా, పాపముగా, తప్పుగా భావించబడింది అని అంటే, దావీదు అంతకుముందు 23వ అధ్యాయంలో దావీదు పలికిన దేవోక్తుల అనుభవాల మధ్య 8 నుంచి మనం గమనిస్తే, దావీదు దగ్గర ఉన్నటువంటి యుద్ధ శూరులు వారు చేసిన శ్రేష్టమైన అనగా యుద్ధములో వారు చేసిన కార్యాలు, అదే రీతిగా ఒక్కొక్కరు ఎంతమందిని సంహరించారు, ఏ రీతిగా యుద్ధం చేశారు ఆ లెక్క ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ నేను చదువుతాను చూడండి. 10వ వచనంలో 9 చదువుతాను. ఇతని తర్వాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాజ్యులో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరికొని కత్తి దాని అంటుకొని పో వరకు ఫిలిస్తీన్లను హతము చేయించు వచ్చను. అలాగే 11-12 వచనాల్లో, ఇతని తర్వాత హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీన్ల అలచందల చేనులో గుంపుగా కూడి జనులు ఫిలిస్తీన్లతో నిలవలేక పారిపోయి, అప్పుడు ఇతడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిస్తీన్లు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగచేసెను. సో ఈ రీతిగా ఆయా వ్యక్తులు ఏ రీతిగా బలాజ్యులుగా యుద్ధం చేశారు ఆ విషయాలన్నీ కూడా రాస్తూ 24 నుంచి చివరి వరకు తన దగ్గర ఉన్న 37 యుద్ధశూరుల గురించి లెక్క రాస్తారు. సో వారిలో మధ్యలో ఏమైనా అడుగుతుంటే యెహోవా వారికి రక్షణ కలుగచేసెను. ఆ మాట 10వ వచనంలో ఉంది. అదే రీతిగా 12వ వచనంలో కూడా ఆ మాట, 13వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. కానీ ప్రైమరీగా ఇక్కడ వారి సంఖ్య, వారు ఏమేమి చేశారన్న దాన్ని అక్కడ ఫోకస్ చేయబడింది, ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. సో యుద్ధ శూరుల సంఖ్య రాశారు, అనగా దావీదు చేసిన యుద్ధాలు, తద్వారా పొందిన ఆ ఫలితాలు లేకపోతే విజయాలకు వీరు కారణమనే భావన అక్కడ వ్యక్తపరచబడింది. యెహోవా యుద్ధం చేశాడు. మరి దాంతోపాటుగా 24వ అధ్యాయంలో ఆ సంఖ్యను రాయించడం ద్వారా ఎంతమంది ఇశ్రాయేలు, ఎంతమంది యూదావారు, రేపటి కాలంలో యుద్ధం వస్తే సైన్యం మనకు అందుబాటులో ఉంటుందన్న భావన. సో ఇవన్నీ మొదటగా వీరులను, శూరులను, యోధులను లెక్కించడం, ఆ తర్వాత ప్రజల సంఖ్య లెక్కించడం అనేది కౌంటింగ్ ఆన్ పీపుల్ నాట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడి విజయాలు సాధించిన ఆ దావీదు తన చివరి గడియల్లో ప్రజలను లెక్కబెట్టి, నాకు ఇంతమంది ఉన్నారు, ఒక మాట చెప్పంటే నాకు ఇంత బలగం ఉంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు మనము కూడా వి కౌంట్ ఆన్ అవర్ స్ట్రెంగ్స్, మన బలముల మీద, లేకపోతే మన దగ్గర ప్రజల మీద, లేకపోతే మన ప్రాస్పరిటీ మీద, లేకపోతే మన పవర్ మీద, లేకపోతే మన దగ్గర ఉన్న ఆర్థిక సామర్థ్యత మీద ఆధారపడి, ఎస్ ఐ హావ్ దిస్ మచ్, ఐ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ అనే భావన. సో వీ కౌంట్ ఆన్ వాట్ వీఆర్ హ్యావింగ్, నాట్ ఆన్ గాడ్ హూ ఈస్ ఆల్వేస్
అవైలబుల్ టు us to give us a victory. సో ఇక్కడ దావీదు యొక్క నేరం ఏంటంటే దేవుడు అన్ని విజయాలు దయచేసి తోడుగా ఉండగా దేవుని మీద కాకుండా తన దగ్గర యుద్ధ శూరుల మీద లేకపోతే తన దగ్గర సంఖ్యను లెక్కించి వాటి మీద ఆధారపడటానికి చేసిన ఆ ప్రయత్నము దేవుని దృష్టిలో మరి నేరముగా పాపముగా భావించబడింది. సో మనము కూడా చాలాసార్లు దేవుని మీద ఆధారపడి అనగా దేవుని నమ్మి వెంబడించిన ప్రజలము దేవుని మీద ఆధారపడాలి పూర్తిగా. కోర్స్ మనకున్న శక్తి సామర్థ్యాలు కొంత అవసరమే, కానీ అవి పూర్తిగా మనకు క్షేమాన్ని కలిగించదు. మనకు ఈ మధ్య కరోనా కాలంలో చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కోటీశ్వరులైన వారు తమకున్న కోట్లు ఆ కట్టలు తెచ్చిపెట్టినా కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. సో ఇట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ హ్యావింగ్, హూ వీఆర్ హ్యావింగ్. ఎవరు మనకున్నారు, మనతో ఎవరున్నారు, అది చాలా ప్రాముఖ్యం. మనకున్నవేవి కూడా మనల్ని కాపాడలేవండి. మన దేవుడు మాత్రమే మనల్ని కాపాడాలి. ఆయన మన పోషకుడు, ఆయన మన రక్షకుడు, మనకు ఆధారం అన్నీ ఆయనే. కాబట్టి ఆయన మీద ఆధారపడి అన్ని జయాలు పొందిన దావీదు ఆఖరికి తన బలాఢ్యుల సంఖ్య, ఆ జనసంఖ్యను లెక్కించడానికి చేసిన ఆ ప్రయత్నం దేవుని దృష్టిలో అనగా దేవుని మీద కన్నా తన బలగం మీద ఆధారపడే అనుభవాలు, వాటి కొరకు చేసే ప్రయత్నాలు దేవునికి బాధ కలిగించే, ఇబ్బంది కలిగించేది, పాపముగా ఎంచబడినట్లుగా మనకు కనబడుతుంది. సో దేవుని ప్రజలుగా మనం ఎవరి మీద పరిపూర్ణంగా ఆధారపడి ఉన్నాం ఒకసారి ఆలోచించాం. సో మనకున్నవేవి మనల్ని రక్షించలేని అనుభవాల మధ్య రక్షకుడైన దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడగలిగితే ఆయన అన్ని సమయాల్లో, అన్ని సమస్యల్లో, అన్ని పరిస్థితుల్లో రక్షించగల సమర్థుడు. అందుకే ఇక్కడ ఈ వరుస క్రమంలో కూడా ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగ చేసిన అనే మాటలు 2 సార్లు రాయబడ్డాయి. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్ బట్ ద గాడ్ హూ వాస్ విత్ దెమ్. వారితో ఉన్న దేవుడు వారి ద్వారా రక్షణ కలగచేసి. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నీ ఆశ్రయము కింద మేము కొనసాగుటకు, నీ భద్రతలో, నీ బాధ్యతలో కొనసాగుటకు మీరు కృప చూపించారు. కొన్నిసార్లు మాకున్న వాటిని బట్టి ప్రభా మేము అతిశయపడుతూ నిన్ను విస్మరించే అనుభవాలు మా జీవితంలో కలిగినప్పుడు అది నీకు అవమానం. ఎందుకంటే నీ ద్వారా సమస్తాన్ని పొంది నిన్ను విడిచిపెట్టేది నీకు అంగీకారం కాదు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తూ దావీదు ద్వారా మరి కష్టములు కానీ, సుఖములు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నిన్ను ఆశ్రయించి నీ ద్వారా సమస్తాన్ని సాధ్యపరచుకోవాలన్న వాస్తవాన్ని మాకు ఎరుకపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ అటువంటి దేవునిగా కలిగినందుకు స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును.